ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్న 54 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, హిజ్రాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లను 100% పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి చివరి రోజున ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 1000 రూపాయల పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులకు 2000, 1500 పెన్షన్ తీసుకుంటున్న వారికి 3000 రూపాయలకు పెంచారు. పెంచిన పెన్షన్లను జనవరి నుంచి అమలు చేస్తూ ప్రజాప్రతినిధులే స్వయంగా అందజేసే కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టనున్నారు. జనవరి పెన్షన్తో కలుపుకుని ఫిబ్రవరిలో 3000 రూపాయల పెన్షన్దారులకు అందించడంతో పాటు భోజనాలు కూడా పెట్టి పంపాలని, పండుగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో ఆడపడుచులకు పసుపు కుంకుమ కింద 9,000 కోట్ల రూపాయలను వరంగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు ఒక్కో సభ్యురాలికి 10,000 రూపాయలు సాయం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలలో ప్రస్తుతం 93 లక్షల మంది సభ్యులున్నారు. 9 లక్షల డ్వాక్రా సంఘాలలో 7,25,000 సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ, 2 లక్షల సంఘాలు పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వీరందరికీ 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 3 విడతలుగా 40 రోజుల్లో ఈ చెక్లను అందజేయనున్నారు. మొదటి విడత డబ్బును ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వనున్నారు. 2, 3 విడత డబ్బులను చెక్లపై ముందుగానే తేదీలను వేసి మార్చి నెలాఖరులోపు డబ్బు జమ అయ్యే విధంగా ఇస్తారు. ఆ డబ్బును ఎలా వినియోగించుకోవాలన్న అంశాన్ని డ్వాక్రా సంఘాలకే వదిలేశారు. ఈ డబ్బును ప్రాతిపదికగా పెట్టుకుని 5 రుణం తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించనున్నారు. ఆ వెసులుబాటును డ్వాక్రా సంఘాలకే అప్పగించాలని నిర్ణయించారు. 9,000 కోట్ల రూపాయలను ఇందుకోసం కేటాయించబోతున్నారు. ఈ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించి ఆమోదించనుంది. ఇక రైతులకు పెట్టుబడి సాయం ఎలా ఇవ్వాలన్న అంశంపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణలో యాజమాన్య హక్కులు ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించి కౌలు రైతులని విస్మరించారన్న ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు అత్యధికంగా ఉన్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 75% మంది కౌలు రైతులే. కాబట్టి పెట్టుబడి సాయం రైతులకు ఎలా అందించాలన్న దానిపై మంత్రులు చర్చిస్తారు. ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ కుటుంబరావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు ఈ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి ఓ రూపు తీసుకురాబోతున్నారు. రెండు 2014లో ఇచ్చిన హామీ మేరకు 50,000 రూపాయల లోపు రైతు రుణాలను ఒకే విడతలో మాఫీ చేశారు. 50,000కు పైబడి రుణం ఉంటే 5 విడతల్లో రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 3 విడతల మాఫీ మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేశారు. 4, 5 విడతలకు సంబంధించిన రుణమాఫీ మొత్తాన్ని జనవరి చివరి వారంలో ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు ఉద్యోగులకు బకాయి ఉన్న ఒక డిఏను కూడా విడుదల చేసే ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు, ఉద్యోగులకు మండల, జిల్లా స్థాయిలో ఇళ్ల స్థలాల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇవి కేబినెట్ ఎజెండాలో చేర్చాలా లేదా టేబుల్ ఎజెండాలో చేర్చాలా అన్న అంశంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. వెంకట్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ఇప్పటి వరకు కూడా ఎజెండాలోనే 84 అంశాలను చేర్చారు. ఇవి కాకుండా టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలు కూడా రానున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో 4 ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. రైతులకు రుణమాఫీకి సంబంధించి 4, 5 విడతల సహాయం మొత్తం కూడా బ్యాంకుల్లో వేసేందుకు మరికో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 9,000 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఈ మొత్తాన్ని కూడా 3 విడతల్లో 40 రోజుల్లో డ్వాక్రా మహిళలకు చెల్లించాలని నిర్ణయించారు. రేపు పెన్షన్ల పెంపుకు సంబంధించి ఫిబ్రవరి 1, 2, 3, 4 ఈ 4 రోజుల్లో కూడా పెరిగిన పెన్షన్లను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. దాంతో పాటు డ్వాక్రా మహిళలకు కూడా
మొదటి విడత పసుపు కుంకుమ కింద ఇచ్చిన 10,000 రూపాయలను మొదటి విడత మొత్తాన్ని కూడా వారికి చెక్కుల రూపంలో ఇవ్వబోతూ ఉన్నారు. దానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2, 3 విడతలకు సంబంధించి కూడా చెక్కులను పోస్ట్ డేటెడ్ చెక్కులు వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా ఈ చెక్కులను బ్యాంకులో వేసుకుంటే ఆ డేట్కి డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం కేబినెట్ ముందుకు రాబోతున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆటోలు కొనుగోలు చేసే వారికి ట్రాక్టర్లకు జీవితకాల పన్ను మినహాయించేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 2 పన్నులు, ఈ 2 ఆటోలు, ట్రాక్టర్లు అంటే వ్యవసాయదారులు, తర్వాత బడుగు జీవులు కొనుగోలు చేసుకునే ట్రాక్టర్లు, ఆటోలకి కూడా పూర్తి కాలంగా పన్ను మినహాయించాలి అని కూడా నిర్ణయించారు. ట్రాక్టర్లపై ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి 10 నుంచి 12,000 ట్యాక్స్ పడుతుంది. అదేవిధంగా ఆటోలకు కూడా దాదాపుగా 4 నుంచి 6,000 రూపాయల ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ రెండింటినీ కూడా పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి ముఖ్యంగా కౌలు రైతులను పరిగణలోకి తీసుకొని రైతులకి సాయం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కేబినెట్ కు మొత్తం 4 ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ 4 ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రైతులకు ఇప్పటి వరకు చేసింది చాలా ఎక్కువ చేశామని, చాలా రాయితీలు ఇచ్చామని, ఇంకా చేయాల్సింది ఉందనని, అందులో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇవ్వటాన్ని చేయాలి అని ఇంతకు ముందు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగానే కేబినెట్ లో ఈ 4 ప్రతిపాదనలో ఒక ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి కానీ, లేకపోతే వచ్చే నెల 1వ తేదీ నుంచి కానీ ఈ పెట్టుబడి సాయం కూడా రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 1,30,00,000 మంది రైతులు ఉన్నట్టు, వాళ్ళకి యాజమాన్య హక్కులు ఉన్నట్టు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గుర్తించింది. ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి కూడా ఈ పెట్టుబడి సాయాన్ని వర్తింపజేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూముల కేటాయింపులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు రాబోతున్నాయి. వీటిని కూడా ఆమోదించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక విడత డిఏని కూడా కేబినెట్ కు ప్రతిపాదన వచ్చింది. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వోద్యోగులకు ఐఆర్కి సంబంధించి కూడా ఇంటర్మ్ రిలీఫ్ కు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఇంటర్మ్ రిలీఫ్ కు సంబంధించి ఇప్పటికే అశోక్ మిశ్రా కమిషన్ కు ప్రభుత్వోద్యోగులు తమకు ఐఆర్ ఎంత ఇవ్వాలి అనేది కూడా కొన్ని ప్రతిపాదనలు వివిధ ఉద్యోగ సంఘాలు అందించాయి. దాని మీద కూడా ఈ కేబినెట్ లో కాకుండా తరువాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే ఉద్యోగులకు కూడా ఐఆర్ కూడా అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి దీనికి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్ లో ఉంది. అక్కడి నుంచి కూడా ఫైల్ రావాల్సి ఉంది. వెంకట్. రైట్, థ్యాంక్ యూ రామారావు.